దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. సర్వలోకానికి రక్షకుడైన తండ్రి ప్రియకుమారుడైన మన యేసయ్య మనతో సెలవిచ్చినదేమనగా, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అని. మన తండ్రి మనకు మంచి వ్యవసాయకుడు. తండ్రి ప్రియకుమారుడైన మన యేసయ్య నిజమైన ద్రాక్షావల్లి. మనమందరము తీగలము. మన యేసయ్యలో మనము కట్టబడ్డాము. మనమందరం మన యేసయ్య యందు ఆత్మఫలాలు ఫలించాలి. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఆయనలో ఫలింపని ప్రతి తీగను మన యేసయ్య తీసి పారేస్తాడు. మనం అందరము యేసయ్య యందు నిలిచి ఉండాలి. మనం యేసయ్య యందు నిలిచి ఉంటే యేసయ్య మన యందు నిలిచి ఉంటాడు. మన యేసయ్య ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తారు. దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తాడు. మనం అందరము బహుగా ఫలింపబడుట వలన తండ్రి మహిమపరచబడతాడు. తండ్రిని మన యేసయ్య నామంలో మనకి ఏది ఇష్టమో అది అడిగితే తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.